ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఎమ్మెల్యేకు ప్రమాదం, అకాల మృతి, తీవ్ర షాక్లో సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం రాత్రి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన వెంటనే అతని కుటుంబ సభ్యులు డిఎంసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులైతే నిర్ధారించారు. ఆయన తలలో 2 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎవరైనా అతనిపైన కాల్పులు జరిపారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం ప్రమాదవశాత్తు తుపాకీ పేలి తలలో బుల్లెట్లు దూసుకెళ్లాయని, దీంతో ఆయన మరణించారని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో గోగి తన ఇంట్లో లైసెన్స్ కలిగినటువంటి తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలి బుల్లెట్లు అతని తలలోకి దూసుకెళ్లాయని తెలిపారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే డిప్యూటీ కమిషనర్ జితేంద్ర జోర్వాల్, పోలీసులు, కమిషనర్ కుల్దీప్ చాహల్ ఆసుపత్రి వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ కుల్దీప్ సింగ్ చాహల్ అయితే పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగిస్తామని ఏడీసీసీ అనగా జాస్కరణ్ సింగ్ అయితే తెలిపారన్నమాట. పోలీసుల ప్రాథమిక విచారణలో శుక్రవారం గోగి ఆప్ రాజ్యసభ ఎంపీ సంత్ బల్వీర్ సింగ్ సి చౌహాన్ కలవడంతో పాటు అనేక ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. సాయంత్రం సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. కొంత సమయం తర్వాత గోగి గది నుంచి తుపాకీ శబ్దం వినిపించడంతో అతని భార్య, కొడుకు, భద్రతా సిబ్బంది గది వద్దకు చేరుకొని చూడగా అతడు రక్తంలో నేలపై పడి ఉన్నాడు. ఇక దీంతో కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించగా తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున బుల్లెట్ తలలోకి తీసుకెళ్లాయని చెప్తున్నారని. ఈ సంఘటన పంజాబ్లోని లూధియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి 58 సంవత్సరాలు శుక్రవారం రాత్రి తలలోకి 2 బుల్లెట్లు దూసుకువెళ్లడం జరిగిందని మృతి చెందాడు.